చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని మురగన్ థియేటర్లో ల్యాంప్ సినిమాను మంగళవారం ప్రారంభించారు. అనంతరం థియేటర్ వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమా విలన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగరాజు మీడియాతో మాట్లాడారు. కుప్పంలో చిన్నతనం నుండి విద్యాభ్యాసం అభ్యసించి తాను సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో సినిమాల్లో నటించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ల్యాంప్ సినిమాను అన్ని హంగులతో నిర్మించడం జరిగింది. ఇక రౌడీ బాబు, హై వోల్టేజ్, ఫ్యామిలీ మరియు ల్యాంప్ సినిమాల్లో పలు పాత్రల్లో నటించినట్లు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 125 సినిమా థియేటర్లలో ల్యాంప్ సినిమా విడుదలైంది. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని నాగరాజు, ఎది కుమార్, ఆర్వీఎం త్యాగరాజు మరియు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా వందనాలు, అభివందనాలు. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అనమాట. హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ హైకోర్టు, అమరావతి ఏపీ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను చదివింది డిగ్రీ తిరుపతి. నేను హైకోర్టు హైదరాబాదు, విజయవాడ వెళ్ళేటప్పుడు పాత మిత్రులు కలుస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఉండే మిత్రులు అనమాట. వాళ్ళు మీరు రానే రావాలి సార్ అని నాకు క్యాస్టింగ్ ఇచ్చారు. అంత క్యాస్టింగ్ టఫ్ క్యాస్టింగ్ అనమాట. మామూలు డైలాగ్స్, మామూలు డ్రెస్ అట్లా కాదనమాట. ఇది ఒక పిక్చరు నటించడానికి అవకాశం ఇచ్చారు, అందుకని నటించాను. పిక్చర్ పేరు ల్యాంప్ అని. ఇందులో హారరు, డిటెక్టివ్, డ్రామా, రొమాన్సు, హారర్ అన్ని హంగులు ఉన్నాయి. ఇది విషయం అనమాట. నా సినీ ఇండస్ట్రీలో నా పేరు నాగరత్ని రాజ్ అని. ఇది మొదటి చిత్రంలో నటించాను. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ 3 చిత్రాలు నటిస్తున్నాను. రౌడీ బాబు ఒకటి, విలేజ్ పంచాయత్ పాలిటిక్స్ ఆ పిక్చర్ అది ఒకటి, హై వోల్టేజ్ ఫ్యామిలీ అది ఒకటి నటించాను. అది ఇంకా వివిధ స్టేజ్ల్లో ప్రొడక్షన్లో ఉంది. అది ఇందులో విలన్గా నటించాను. విలన్ పాత్ర ఏంటంటే భూత వైద్యుడు అనమాట. భూత వైద్యుడు, మాంత్రికుడు. ఇది నరబలిస్తుంటాను అనమాట. ఎందుకు నరబలిస్తాను అనేది అది వేరే